నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రక్షణ రంగం బలోపేతానికి కృత్రిమ మేధ వినియోగం, ఆధునీకరణపై దృష్టి సారిస్తున్నామన్న రాష్ట్రపతి ముర్ము. ధాన్యం సేకరణ కేంద్రాల పనితీరు బాగుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టీకరణ. సశస్త్ర సీమ బల సేవలు ప్రశంసనీయమన్న హోంమంత్రి అమిత్ షా. దేశభక్తి అంకిత భావాలతో పనిచేస్తున్నారని ప్రశంస. ప్రజల భాగస్వామ్యంతోనే భాషా పరిరక్షణ సాధ్యమన్న మంత్రి దుర్గేష్. తెలుగు భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖమని వెల్లడి. రక్షణ రంగంలో నిర్వహణ సామర్థ్యం పెంపొందించడం ద్వారా రక్షణ ఎగుమతులు పెరుగుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ లో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కలర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు, కృత్రిమ మేధస్సుకు మన దేశం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మెరుగైన సామర్థ్యం లక్ష్యంగా వాటిని భారత రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ఎంతగానో దోహదపడుతున్నట్టు పేర్కొన్నారు. రక్షణ రంగంలో సాంప్రదాయ విధానాలను ఆధునీకరించడం జరుగుతుందని, అదేవిధంగా కృత్రిమ మేధస్సు, డ్రోన్ల వినియోగం, వార్ఫేర్ సామర్థ్యాలు, అంతరిక్ష సాంకేతికతలతో సహా వివిధ ఆధునిక సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్టు రాష్ట్రపతి వివరించారు. The traditional definitions and methods of warfare are being challenged by the emerging technologies and new strategic partnerships. India is giving high priority to the emerging technologies and artificial intelligence and utilizing them in Indian defense systems for enhanced efficiency and global competitiveness. The Government of India has taken several measures to enhance indigenous capabilities of defense industry. Through initiatives such as Make in India, ease of doing business and development of defense industrial corridors, the government is encouraging Indian and foreign investors to invest in our defense sectors. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని, తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ కేంద్రాల పనితీరు బాగుందని అన్నారు. గత సంవత్సరం కంటే 40% అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని చెప్పారు. అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశాం. ఆ తర్వాత రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా 103 మంది రైతులు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. సశస్త్ర సీమ బల్ సైనికులు అద్భుత పనితీరు కనపరుస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని రాణిదంగాలో ఆయన సశస్త్ర సీమ బల్ 61వ రైజింగ్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తరువాత అక్కడ సిబ్బందికి శౌర్య పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సశస్త్ర సీమబల్ నేపాల్, భూటాన్లతో కూడిన 2450 కిలోమీటర్ల సరిహద్దును పటిష్టంగా కాపాడుతుందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించడంలో ఇక్కడి సైనికులు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కంచెతో కూడిన సరిహద్దు రక్షణ కంటే బహిరంగ సరిహద్దు రక్షణ కష్టతరమైనదని, కానీ ఇక్కడి సైనికులు సమర్థవంతంగా ఆ టాస్క్ ను నిర్వహిస్తున్నారని అమిత్ షా పేర్కొంటూ వారి దేశభక్తిని ప్రశంసించారు. आज के अवसर पर समय है एक बार फिर से दृढ़ संकल्प का, कृत निश्चयता के साथ भारत के दो पड़ोसी राष्ट्र, मित्र राष्ट्र, उसकी खुली सीमा पर हो रहे आवागमन में जो राष्ट्र विरोधी तत्व है उनको चुन चुनकर कानून के हवाले करने के संकल्प लेने का आज यह दिन है। हमारे बहादुर जवान जिन्होंने अपनी सर्वोच्च बलिदान देश की सुरक्षा के लिए दिया, चाहे नेपाल भूटान की सीमा हो, चाहे कश्मीर की वादियों हो, या पूर्वी क्षेत्र से नक्सलवाद को समाप्त करने का भारत का अभियान हो, जिन वीरों ने अपने जीवन का बलिदान दिया है वो सभी वीरों को मैं मनपूर्वक प्रणाम कर कर श्रद्धांजलि देना चाहता हूं। उन वीरों के परिवारजनों को भी बताना चाहता हूं कि आपकी व्यक्तिगत क्षति जो आपके परिजनों के बलिदान से हुई है, इसने देश को एक नई जिंदगी, नई ऊर्जा और उत्साह देने का काम किया है और वो सभी जवानों के लिए पूरा देश गर्व करता है। एसएसबी को जब से सीमा सुरक्षा बल का काम दिया गया, सीमा की सुरक्षा के साथ एसएसबी को जोड़ा गया, उसके पहले एसएसबी के पूर्व अवतार में भारत के सीमांत गांवों का सांस्कृतिक ब्यौरा, भाषा की समृद्धि और उनकी विरासत, उनको संजोने का काम और भारत की विरासत के साथ इसको जोड़ने का काम एसएसबी ने किया। ప్రజలందరి భాగస్వామ్యంతోనే మాతృభాష పరిరక్షణ సాధ్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సుప్రసిద్ధ తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు పరవస్తు చిన్నయ్య సూరి జయంతిని విశాఖ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ పరవస్తు చిన్నయ్య సూరి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పేరి రవికుమార్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదంతో తాము ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషా విశ్వవిద్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలనే అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మెగా డిఎస్సీలో 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారని, తెలుగు భాషా బోధకులకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈరోజు చెన్నై సూరి గారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, దానికి నన్ను కూడా ఆహ్వానించటం, దాంట్లో నేను పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైన పురస్కారంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా పరవస్తు సూరి గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. నేను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రసంగించిన దరిమిల శ్రీ సూరి గారు నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి, తెలుగు భాష గురించి ఆ రకమైన ఆలోచన చేసినందుకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి ఆ రోజుతో ప్రారంభమైనటువంటి ఈ పరిచయం తర్వాత కూడా కేవలం ఫోన్ సంభాషణల ద్వారానే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నానని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్నటువంటి మాటను నేను నమ్మాను. కారణం 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, చెన్నై సూరి గారి యొక్క గొప్పతనం చిన్నప్పుడు చదువుకున్నాం కనుక అది బాల వ్యాకరణం కానివ్వండి, నీతి చంద్రిక కానివ్వండి, వీటికి సంబంధించి ముఖ్యంగా నీతి చంద్రిక ఒక తరం వారిని చాలా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి పాఠ్యాంశం. మిత్రలాభం, మిత్రభేదం ఈ విషయాల మీద
ప్రతి ఒక్కరూ కూడా అంతో ఇంతో ప్రభావితమైనటువంటి సందర్భాన్ని ఆ తరం వాడిగా చూసినటువంటి వ్యక్తిని నేను. అది ఒక ప్రధానమైన కారణం అయితే, రెండోది చాలా కాలం తర్వాత పెద్దలు ఆచార్య పేతవోలు రామబ్రహ్మం గారిని చూసే అదృష్టం కలుగుతుందనేటువంటి ఆలోచనతో కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సూరి గారి విషయంలో నాకు ఒక ప్రత్యేకత కనపడింది. సరే, ఆయన తెలుగు భాష గురించి చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాధారణంగా ఒక లబ్ధప్రతిష్ఠులైనటువంటి కుటుంబంలో వారు చేపట్టినటువంటి కార్యక్రమాల నిర్వహణ అనేటువంటి దాన్ని, తర్వాత వచ్చేటువంటి ఆ పరంపరలో వచ్చేటువంటి వారసత్వంగా వచ్చేటువంటి వ్యక్తులు, వారసులు, వారు వివిధ కారణాల వల్ల వేరే వేరే వ్యాపకాల్లో ఉండటం వల్ల వారి పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించేటువంటి అవకాశం చాలా తక్కువగా లభించేటువంటి సమయంలో వారి యొక్క వృత్తి ప్రవృత్తి రెండు కూడా తెలుగు భాషకు అంకితం చేయాలనేటువంటి ఆలోచన చేసి తమ పూర్వీకులైనటువంటి పరవస్తు చెన్నై సూరి గారు ఏ కార్యక్రమాన్ని అయితే చేపట్టారో ఆ పరంపరను కొనసాగించాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ వరకు కూడా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తడం అనేది ఇది ఒక ప్రత్యేకత ఆయనకి మాత్రమే లభించిందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించారు. కాంప్లెక్స్ లో ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పలు దుకాణాలు, హోటల్ నిర్వాహకులకు మంత్రి సూచించారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రీజనల్ చైర్మన్ దొన్ను దొర, పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పర్యాటక ప్రాజెక్టులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి పర్యాటకం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. 2 రోజుల క్రితం విజయవాడలో ఒక కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి వివిధ ప్రాంతాల్లో మనం టూరిజం సర్క్యూట్స్ తయారు చేయడానికి వీలుగా వారందరినీ ఆహ్వానించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. వారందరూ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ ప్రపోజల్స్ బేస్డ్గా కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి, డిపిఆర్లు తయారు చేసి ఈ ప్రాంతంలో కేవలం విడివిడిగా కాకుండా ఒక సర్క్యూట్గా విశాఖపట్నం వచ్చేటువంటి వారు ఇక్కడ ఋషికొండ బీచ్ని సందర్శించడంతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్ అది, దాంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, అడ్వెంచర్ టూరిజంని, అదేవిధంగా వెల్నెస్ టూరిజం అన్నీ కలుపుకొని ఒక మంచి సర్క్యూట్గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పట్టాలెక్కుతాయి. త్వరలోనే ఈ కొత్త పాలసీ కూడా తీసుకొచ్చాం కనుక టూరిజంకి 24-29కి ఆ పాలసీ ద్వారా ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజం కూడా ఇవ్వడం జరిగింది కనుక ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో పర్యాటక రంగం ఈ రాష్ట్రంలో, దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అద్భుతమైన రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే
ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉత్సవాలు ఇంకా డేట్లు ఫిక్స్ కాలేదు, డేట్లు ఫిక్స్ అవ్వాలి. వరుసగా ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం. మొత్తం రాష్ట్రంలో అన్ని మూలలో కూడా ఈ బీచ్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఇతరతర ఉత్సవాలు కానీ నిర్వహించాలనేటువంటి క్యాలెండర్ తయారు చేసుకున్నాం. డేట్లు 1-2 రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి. అది చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే, త్వరలోనే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ట్రిప్ వచ్చి దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ కలిసి దగ్గరలో ఉంది. దానికోసం ఏమైనా ఆలోచన ఉంది? ఏదండి మా షిప్ దానికి సంబంధించి ఆ షిప్ మీద అది పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అందు మీద కూడా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధి కిందకు వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అనుమతులు రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద స్పెసిఫిక్ అప్లికేషన్ పెట్టాం. త్వరలోనే వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. సముద్రపు కోత మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రక్షణ వల్ల గోడలను నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అన్ని చోట్ల కూడా ఈ ప్రమాదం ఉంది. దీని మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. కపిలేశ్వరపురం గ్రామంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సురక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేస్తే గ్రామాల ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పరిపాలనా అధికారి జి రాజేందర్ ప్రసాద్ అన్నారు. గ్రామాలలో విద్య, వైద్యం, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక వసతుల కల్పనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరిపాలనా అధికారి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని గ్రామస్థాయి అధికారులకు ఈఓపీఆర్డీ రాయుడు మోహన్ సూచించారు. గ్రామ స్థాయిలో చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి జి రాజేంద్ర ప్రసాద్, ఈఓపీఆర్డీ రాయుడు మోహన్, మండపేట నియోజకవర్గం సర్పంచుల సమైక్య అధ్యక్షుల వీధి వెంకటరెడ్డి బాబు, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, దానికి మధ్యగా మనం 50% ఖర్చు పెట్టాలండి. టైడ్ అన్టైడ్ క్రాస్ ఉంటాయి. టైడ్ క్రాస్ వచ్చి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అలాగే 50% మనం గవర్నమెంట్ హౌస్ ఇవన్నీ ఏం చేసుకోవచ్చు. మధ్యగా ఇది మనం ఫాలో అవ్వాలండి. ఏది ఫాలో అవ్వకపోయినా తిరిగి అప్పుడు పేమెంట్ రావు. అలాగే ఆడిట్ వారు కూడా దాంట్లో రాయడం జరుగుతుంది. ఇది మనం 1 day ట్రైనింగ్ క్లాస్ లో అవగాహన పొంది మనం లైజన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లతో లైజన్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని మనం ఈ ప్లాన్ ని చేసుకోవాలండి. జగ్గంపేటలోని శెట్టిబలిజపేటలో సత్తమ్మ తల్లి 31వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పూలమాలలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తోటకూర సత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దీని కారణంగా మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కొనసాగుతాయన్నారు. రానున్న 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయని చెప్పారు. కోస్తా తీరం వెంబడి అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీర అల్పపీడనం అది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఈరోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ కమింగ్ 12 hours పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్తూ డిప్రెషన్గా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈ అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 24 hours పీరియడ్ చూస్తే అది డిప్రెషన్గానే నార్త్వర్డ్ డైరెక్షన్ నుంచి స్లైట్లీ ఇటు రైట్ సైడ్ అంటే నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుచేత ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ కోస్తా ఈ ప్రాంతంలో కూడా మోడరేట్ రైన్స్, లైట్ మోడరేట్ రైన్స్
అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడా జల్లులు. ముఖ్యంగా అయితే దీని యొక్క ప్రభావం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా అయితే మనం ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు కాకినాడ, యానం, అలాగే నెక్స్ట్ దానికి పైన అల్లూరు సీతారామరాజు కానీ, ఇటు అల్లూరు సీతారామ జిల్లా, నెక్స్ట్ అనకాపల్లి, విశాఖపట్నం, పార్తీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకి అయితే భారీ వర్ష సూచన కూడా అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే క్రమేపీ ఇప్పుడు ఈ రైన్ఫాల్ ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా రేపటి నుంచి తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ దృష్ట్యా గాలుల తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్తోంది. ఇది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అలాగే తదుపరి సమ్ టైమ్స్ అవి 60 కిలోమీటర్స్ వరకు కూడా మ్యాక్సిమం విండ్ స్పీడ్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా పర్టికులర్లీ మన వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా రఫ్నెస్ పెరుగుతోంది. వీటన్నిటి దృష్ట్యా అలాగే ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి ఇది డిప్రెషన్గా కూడా మారే ఛాన్స్ ఉంది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో. అంచేత ఆ ప్రాంతాల్లో విండ్ స్పీడ్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చేత మత్స్యకారులను అందరినీ కూడా వేటగాళ్ళని చెప్తున్నాం. అలాగే ఇటు సైడ్ వెళ్ళే టూరిస్టర్స్ ఇలాంటి సీలో వెళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇవాళ రేపు కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ సీ పోర్ట్స్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ కలింగపట్నం నుంచి కాకినాడ వరకు, అలాగే దక్షిణ కోస్టల్ ఉన్నటువంటి మచిలీపట్నం పోర్ట్ వరకు కూడా అందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగరవలసిందిగా చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ రిజిస్టర్డ్ మోడరేట్ రైన్స్ అట్ మెనీ ప్లేసెస్. అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మెంటాడ్లో మ్యాక్సిమం 6 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే ఫర్దర్గా నెల్లిమర్లు కానీ బొండపల్లి కానీ 5 సెంటీమీటర్లు, అలాగే చాలా చోట్ల అయితే 3 to 5 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 3 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయిస్తామని వాగ్దానం చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని సిపిఎం నేత నర్సింగరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విశాఖలోని సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అప్పుల్లో ముంచి ప్రైవేటుకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడకుండా నక్కపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ ను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 సంవత్సరాల నుండి నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత టీడీపీ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రైవేటీకరణ విధానాలను సమర్థించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. 6 నెలలుగా టీడీపీ ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ విధానాలు, అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనందువల్ల రైల్వే కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ ఈరోజు ఉద్యోగాలు అనేటువంటి దాన్ని కొత్త ఉద్యోగాలు అనేటువంటిది లేకుండా పోవడం, ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగం. ఇవి పూర్తి కార్మిక వర్గానికి వ్యతిరేకం, ప్రజానీకానికి వ్యతిరేకమైన విధానాలు. కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలని ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందుకని ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడడం చేత కావడం లేదు. కానీ ఆర్సెలాల్ మిట్టల్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్తున్నారు. 2,500 ఎకరాల్లో ఒప్పందం చేశారు. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ల స్టీల్ ప్లాంట్ పెడతారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం 7 మిలియన్ స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల్లో ఉంది. 20,000 ఎకరాల్లో ఉంది. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇది నిజంగా జరిగేదా అని అడుగుతున్నాం. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని కాపాడడం వదిలేసి నక్కపల్లిలో నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తావని చెప్పడం అనేదాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. గత 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్రంలో చేసినటువంటి పారిశ్రామిక ఒప్పందాలు అందులో 5% కూడా అమలు కాల. అందులో ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా 3D సినిమాలు చూపిస్తున్నాడు. అందరినీ ఆకాశంలోకి ఎత్తి ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఈరోజు కుప్పలు తెప్పలుగా వచ్చి రాష్ట్రంలో అన్నీ కూడా పరిశ్రమలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఎన్ని వస్తాయి, ఎంత శాతం పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. ఇది ప్రైవేటు పిచ్చితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి పిచ్చి తప్ప నిజంగా ప్రైవేటు వాళ్ళకి లాభాలు వస్తాయంటేనే ఎక్కడైనా వస్తారు. సముద్ర తీరంలో తప్పనిసరైన కాబట్టే ఫార్మా లాంటి కంపెనీలు వచ్చాయి. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి తక్కువ జీతాలు ఇస్తారు. అతి తక్కువ జీతాలతో చీప్ లేబర్ బ్రాండిక్స్ లాంటి వాటిని నడుస్తూ ఉన్నాయి.
ఎకరా 1000 ఎకరాలు, ఎకరా ₹1 చొప్పున సంవత్సరానికి లీజు ₹1000 ఎకరాలు. ఇటువంటి రాయితీలు, తప్పుడు రాయితీలు ఇచ్చి రైతుల దగ్గర కారు చౌకగా భూములు లాక్కొని ఒక రైతు తన పొలంలో 1 ఎకరాలో 10 మంది కష్టపడి పనిచేస్తారు. 10 మంది పనిచేసేదానికి పని ఉంటుంది. కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి పరిశ్రమల్లో ఎంతమందికి పని కల్పించారు, వారికి జీతాలు ఎంత? 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలో నెలకు ₹15,000 కూడా జీతం లేదు. చీప్ లేబర్ అంటారు. అందుకని ఈరోజు మీ పారిశ్రామికవేత్త విధానం అనేది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చి వాళ్ళు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మీ విధానాలు లేవు. మీ విధానాలు, పారిశ్రామిక విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. దేశంలోనే ఈరోజు పెద్ద పోరాటం జరుగుతుంది చండీగఢ్లో. చలో చండీగఢ్ అని విద్యుత్ రంగంలో అత్యంత చౌకగా ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రం చండీగఢ్. 1 యూనిట్ ₹4.50 దేశంలో ఎక్కడా లేదు. సగటున 7, 8, ₹9 అవుతున్నాయి. అంత చౌకగా చండీగఢ్ చేస్తుంటే దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని గత 4 ఏళ్లలో వాళ్ళకి ₹1000 కోట్ల లాభాలు వచ్చేది. కానీ ఇప్పుడు దాని అమ్మకాన్ని 170 కోట్లకి అమ్మాలని ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డిసెంబర్ 4వ తేదీన చలో చండీగఢ్, డిసెంబర్ 20వ తేదీన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి చలో చండీగఢ్ అని ఆ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అందువల్ల బీజేపీ విధానాల్లో భాగంగానే విద్యుత్ సంస్కరణ పేరుతోటి ప్రజల మీద భారాలేసి ప్రైవేటు వాళ్ళకి విద్యుత్ పంపిణీ మొత్తాన్ని కూడా అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి తొలగించాలని పలువురు ప్రజా సంఘ నేతలు డిమాండ్ చేశారు. ద్రాక్షారామంలో దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు, ఐఎఫ్టియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖున పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడుతూ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. భారతదేశ ప్రజల తరఫున మేము ఏం చెప్తున్నాం, అంబేద్కర్ గారు ఈ రోజున ఏదైతే దళితులు ఉన్నారో అందరినీ ఆయన ఏ విధంగా అయితే ఆయన హక్కులను కాపాడారో, అదేవిధంగా మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఉద్యోగాలు చేసుకున్న మహిళల హక్కులు కానీ, సామాన్య ప్రజలు, దళిత ప్రజలు, పీడిత ప్రజల తరఫున అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఈ అమిత్ షా ఓర్వలేక ఏదైతే బడా పెట్టుబడిదారులకు కమ్ము కాస్తున్న ఈ యొక్క అమిత్ షా గారు, అదేవిధంగా ఏదైతే కొన్ని కులాలకి అండగా ఉన్న ఈ అమిత్ షా గారు ఏదైతే కింద నుంచి ఉన్న కులాలని పైకి తీసుకొచ్చారన్న అక్కసతో ఈ యొక్క దాడి చేస్తున్నారన్నది మాకు అనుభవంలో చెప్తున్నాం. ఏదైతే పార్లమెంట్ లో చెప్పారో అమిత్ షా గారు దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏదైతే భారతదేశ ప్రజలందరూ కూడా అతను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరాలని చెప్పని, క్షమాపణ కోరకపోతే అతను వెంటనే కూడా ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడో ఈ యొక్క మంత్రి పదవి ఎన్ని తొలగించాలని చెప్పని మేము కేవీపీఎస్గా సిఐటిగా ఖండిస్తున్నాం. 17వ తేదీన లోక్సభలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన పీడిత ప్రజల నాయకుడు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ని ఉద్దేశించి అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అంటే ఆయన అంబేద్కర్ ఆయన ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కాకుండా అంబేద్కర్ కాకుండా దేవుణ్ణి జపిస్తే 7 స్వర్గాల్లో మనం పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో అమిత్ షా మరి మాట్లాడడం, ఈ దేశంలో దళిత ఆదివాసులందరినీ కూడా కించపరచడం, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున అనేక మంది హక్కుల కోసం మహాత్ముడు అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నికల అమిత్ షా ఒక మతోన్మాది, మనువాద, మరి బ్రాహ్మణ ఆధిపత్య వర్గానికి చెందిన మరి అమిత్ షా ఏ విధంగా మాట్లాడడం ప్రజా సంఘాలు మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆయన తక్షణమే దళిత ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా అమిత్ షాను తమ పదవి నుంచి బీజేపీ తొలగించారా.
పార్లమెంట్ నుంచి కూడా నిన్నే సస్పెండ్ చేయాలని దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమం చేస్తామని ఈ దేశ ప్రధానమంత్రికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగం మరి ప్రకటించిన హక్కులన్నీ కూడా ఈ ప్రభుత్వం మనువాద ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. రిజర్వేషన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా హక్కులకి వ్యతిరేకంగా, దళితులకు హక్కులకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలంతో పోరాటం చేయాలని మేము డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.